జూన్ 22, 29, జూలై 6న జరిగే కేవీపీఎస్ జనరల్ బాడీ సమావేశాలను జయప్రదం చేయండి. సామాజిక సమస్యలపై అధ్యయనం, సమస్యల పరిష్కారానికై పోరాటంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల, పట్టణ కమిటీల పరిధిలో కేవీపీఎస్ జనరల్ బాడీ సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఆయా సమావేశాలలో కార్యకర్తలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ దేవసహాయం ఎండి ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఎమ్మెగనూరు పట్టణంలోని శివా సర్కిల్ వద్ద ఉన్న కేవీపీఎస్ జిల్లా ఉప కార్యాలయంలో ఎమ్మెగనూరు, నందవరం మండలాలు, ఎమ్మెగనూరు పట్టణ నాయకుల సమావేశం నిర్వహించారు. కేవీపీఎస్ నందవరం మండల కార్యదర్శి మామిడికాయల రాజు అధ్యక్షతన జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ దేవసాయం ఎండి ఆనంద్ బాబు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దారుణాలపై ఎక్కడికెక్కడ స్పందించి పనిచేసే ఉద్యమ సంఘంగా ఉన్న కేవీపీఎస్ను మరింత బలోపేతం చేసుకుని ఉద్యమించేందుకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు మారిన నేపథ్యంలో గ్రామాల వారీగా మనం ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత అధ్యయనంతో నూతన ప్రభుత్వం ముందు ఉంచాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా అన్ని మండల, పట్టణ జనరల్ బాడీ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 22న ఎమ్మెగనూరు మండలం, జూన్ 29న నందవరం మండలం, జూలై 6న ఎమ్మెగనూరు పట్టణ జనరల్ బాడీ సమావేశాలు నిర్వహిస్తున్నామని, సమావేశాలకు కార్యకర్తలంతా హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు. సమావేశంలో కేవీపీఎస్ ఎమ్మెగనూరు పట్టణ కార్యదర్శి ఎస్ ఆంతోని, నాయకులు సుమాల రాజు, గుంటెప్ప, నందవరం మండల నాయకులు నాగప్ప, గంగన్న, ఎమ్మెగనూరు మండల అధ్యక్షులు చిన్నప్ప, నాయకులు తిమ్మన్న, రాజా రమేష్, ఆనంద్, దేవపుత్ర, రంగన్నతో పాటు మరో 10 మంది నాయకులు పాల్గొన్నారు. జిల్లా అంతటా మరి కొత్త సమావేశాలు, కొత్తగా కమిటీలు ఏర్పడతాయని చెప్పి ఒక ప్లాన్లో భాగంగానే మన ఎమ్మెల్యేలకు రావడం జరిగింది. అయితే అనివార్య కారణం వల్ల మనం అందరము ప్రచారం ఎక్కువ చేసుకోకపోవడం వల్ల మనం ఎక్కువ మంది రాలేదు. ఆనందరావు గారు నేను వస్తామని చెప్పినా అంటే అని చెప్పి ఏదైనా ముందు మాట్లాడితే తప్ప తర్వాత కుదరదు, నిత్యం వెనక్కి పడుతుందని చెప్పి ఈరోజైనా ఒక మీటింగ్ అర్థమైన ఆలోచించుకుంటే అనుభవం గారు తప్పని చెప్తున్నాను. అదే మన జిల్లా అయినాయి, మనం మాత్రమే టౌన్, మండలము, నందవరము ఈ 3 కావాల్సినవి. ఈ 3 అక్కడ నిలబడినాయి. ఇవి ఈరోజు కానీ రేపు కానీ మనం ఖచ్చితంగా ప్లాన్ చేయాలి. ఆ సందర్భంగా మనం ప్లాన్ చెప్పినట్టు మనకు సంబంధించిన స్థూలంగా కొన్ని విషయాలు, రాజకీయాలు కానీ, లేదా మన సంఘం కానీ, లేదా ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం మన కళాకారులకు, కొత్త కళాకారులు కానీ, చర్మ కార్మికులకు కానీ, లేదా కాటకాపులకు కానీ, పెన్షన్లు, దాని కథ ఏంది, వాళ్ళు ఎట్లాంటి పరిస్థితిలో ఉండాలి అనే విషయాలు. వాటితో పాటు మన సంఘం స్థానికంగా మన సంఘము బలోపేతం ఎట్లా చేయాలా, అసలు సంఘం బలోపేతం కాకుండా మనం ఎన్ని చేసినా కుదరదు అనే అంశాలన్నింటినీ ప్లాన్ చేసుకొని వివరిస్తాడు. అంటే దాన్ని శ్రద్ధగా వినాలని చెప్పి మనవి. సరే, ఎన్నికలు అయిపోయిన తర్వాత మన వాదనలు తప్పదు కాబట్టి మనం సంఘంగా అనుకుంటే ఎన్నికలు అయిపోయిన వరకు ఆదరణ కాకుండా, రిజల్ట్ వచ్చేదాకా ఆదరణ కాకుండా వెంటనే కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది కాబట్టి ఇక్కడే 22వ తారీఖు జిల్లా సమావేశం నిర్వహించి 4వ తారీఖు కమిటీ ఉంది. ఆ తర్వాత ముందే కూర్చుంటే కనీసం మనం ఏమి అనేటువంటి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి 21వ తారీఖు వచ్చినప్పుడు ఆ రోజు మనం అన్ని మండలాలను ఒకసారి రీఆర్గనైజేషన్ చేసుకోవాలా, కాబట్టి అన్ని మండల కమిటీ సమావేశాలు చేయాలా, ఒక ముఖ్యమైన కూర్చోబెట్టాలని చెప్పేసి అనుకున్నాం. అన్ని డేట్లను కూడా ఇక్కడే తీసుకున్నాం, అన్ని సక్సెస్ అయినాయి తప్ప. మీరు 14వ తారీఖు అనుకున్నాం. 14వ తారీఖు కనీసం అన్ని టైం లేదు కాబట్టి ఆ నందవరం ఎందుకు కలిపే పెడదామని అనుకున్నాం. వాస్తవంగా వేరుగా పెట్టుకొని చెప్తాను, కానీ టైం లేదు కాబట్టి కలిసే పెడతాము అని చెప్పేసి అనుకున్నాం. అయినా 14 సక్సెస్ కాలే. ఎందుకు సక్సెస్ కాలే అనేటువంటిది కూడా మనం మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే నాయకత్వం బాధ్యత తీసుకుని చెప్పేటువంటి ప్రయత్నం చేయదో సక్సెస్ కాదు.
ఇప్పటికైనా మనం చేయాల్సింది ఏమంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని మనం హోల్డ్లో పెట్టుకొని దాన్ని అమలు చేయడానికి తప్పకుండా మన ప్రయత్నం అనేటువంటిది కొనసాగాలి. అప్పుడు